ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 4వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో సర్వోత్తమమైన లేక నిరతిశయమైన వస్తువే బ్రహ్మమని, స్వభావము ప్రత్యేగాత్మభావము ఆధ్యాత్మమునబడునని, ప్రాణికోట్ల ఉత్పత్తికి హేతువు త్యాగపూర్వకమైన క్రియ కర్మ అనబడనని తెలియజేశారు. ఇక రాబోయేటువంటి 4వ శ్లోకంలో అధిభూతం శరో భావః పురుషస్యాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరాం. దేహభృతాం వర దేహదారులో శ్రేష్ఠువు అర్జున. శరః నశించునట్టి, భావ పదార్థము, అధిభూతము అనబడును. పురుష చ విరాట్ పురుషుడు లేక హిరణ్యగర్భుడే అధిదైవతము అనబడును. అత్ర దేహే ఈ దేహమందు అహమేవా నేనే అంటే ఆ పరమాత్మయే అధియజ్ఞ అధియగుణుడు అనబడుతున్నాడు. దేహదారులలో శ్రేష్ఠుడవు ఓ అర్జున, నశించు పదార్థము అధిభూతం అనబడును. విరాట్ పురుషుడు లేక హిరణ్యగర్భుడే అది దైవతం అనబడును. ఈ దేహమందు నేనే అనగా పరమాత్మయే అధియగుణుడు అనబడును. ఈ దేహములో అధియజ్ఞుడు నేనే అని భగవాన్ చెప్పినందువలన సమస్త శరీరములందును అధియజ్ఞ రూపమున సాక్షాత్ పరాత్పరుడై నివసించున్నారని స్పష్టపరిచినారు. భగవంతుడు దూరముగా ఉన్నాడని, ఆకాశంలోనో పాతాళములో ఉన్నారని తలంచుట వేరే. వారు దేహాంతర్వర్తి అతి సమీపంలో ఉన్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.